సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమంటూ లేనే లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేనే లేరు. నీ కృప చేత నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి ఎడబాయని కృపతో నన్ను హెచ్చించావు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. నన్నానేనా 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 నన్నానేనా. తెంచివేసిన శక్తిమంతుడా నీకే స్తుతులు. ఇహలోక మాలిన్యం దూరపరచిన నజరేయుడా నీకే వందనం. పక్షిరాజు వలె నీ రెక్కలపై మోసితివే, శ్రమైనా బాధైనా నన్ను ఓదార్చి హత్తుకుంటివే. నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరా చెప్పడానికి? నా లైఫ్ నా ఇష్టం, ఎప్పుడు చెప్పిన వెనుకను ఉన్నది ఒకే ఒక జీవితం, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళడరా బాబు. ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడ హెడ్ ఆఫీస్ అక్కడ ఉన్నాడు, అక్కడికి పోతారు అందరు కలిసి. ఇలాంటి వాళ్ళు ఉంటారనే తమ్ముడు జాగ్రత్త బాబు. ఒకడు నా ఇష్టం అనుకుని ఇదిగో అక్కడికి వచ్చేసాడు రా, ఆ యాతన పడుతున్నాడు. హనుమంతుడు యాతన పడుచున్నాడు. లాజరుట దేవునికి ఇష్టంగా ఉండడానికి కష్టమైనా సరే దేవునికి ఇష్టంగా బ్రతికాడు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. నన్నానేనా 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 నన్నానేనా. దేవునికి మించిన అధికారి భూమి మీద ఎవరు లేరు. మన దేవుడే సర్వాధికారి, దేవుని పనే గొప్ప పని. కాబట్టి ముందే దేవుడిని మొదటి స్థానంలో మనం పెడితే దేవుడు అన్నింటిలో మనల్ని మొదటి స్థానంలో పెడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. పండాగే పండాగే ఊరంతా పండాగే, పండాగే పండాగే వాడంతా పండాగే, పండాగే పండాగే ఊరంతా పండాగే.